పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపాలని జిల్లా సాధన అధ్యక్షులు కానిపాక చౌదరిరాయుడు డిమాండ్ చేశారు. పాలకొండ రాజాం నియోజకవర్గాల్లో 15 లక్షల జనాభా కలిగిన ఈ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, అలా సాధ్యం కాని ఎడల శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నారు జనార్దన్ రావు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, కార్యదర్శి వండాన కూర్మారావు, ట్రెజరర్ సబ్బ నానాజీ, వాణిజ్య సంఘాల ప్రతినిధులు షిల్లా బ్రహ్మాజీ, లోకనాథం చౌదరి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు 7 కూడా హామీ ఇచ్చారు. మీకు జరిగిన అన్యాయాన్ని మేము పునఃసమీక్షించి మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలంటే తక్షణమే పాలకొండని జిల్లా చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ మెజారిటీలు మైనారిటీల పాలనలో కొనసాగుతూ ఉన్నారు. ఇది ఎంత అయినా గర్హనీయము. మెజారిటీలకి పాలనకి జిల్లా రావాలి. అంతేకాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని అన్ని జిల్లాల మధ్యలో పెట్టామని ఆయన చెప్తున్నారు. అది సమంజసమే, మంచిదే. అలాగే పాలకొండ కూడా ఇక్కడ సుమారు 10 మండలాలు. ఈరోజు పాలకొండ పూర్వ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల పరిధిలో ఈ రెవెన్యూ డివిజన్ ఉండేది. దీన్ని మొన్నను ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లాలో విభజన చేస్తున్న సమయంలో ఈ రెవెన్యూ డివిజన్ ని 3 ముక్కలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మనం పెద్ద ఉద్యమాన్ని కూడా ఆనాడు చేస్తున్నాం. దశల వారి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి పాలకులు కనీసం పట్టించుకోలేదు. మరి ఎన్నికలు వచ్చే సమయంలో గౌరవ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటన చేసిన సందర్భంలో మా యొక్క మొరను విన్నారు, ఘోషను విన్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్పారు. మరి మొన్నను వారు అనుకున్నట్టుగానే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది 7 మంత్రులతో. ఆ కమిటీలో మా 13వ తేదీన మా సాధన సమితి ప్రతినిధి వర్గం అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ వారు రిప్రజెంటేషన్ చేశారు. ఆనాటి ఘోషను వినిపించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మేము ఉమ్మడి పాత జిల్లా కేంద్రాలకి 29 లేదా 30 తేదీన వస్తామని చెప్పారు. ఆ సమయంలో మీరు మాకు రిప్రజెంటేషన్ అనేది సంఘం తరఫున ఇవ్వని చెప్పి అన్నారు.